దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము జుంటె తేనె దారుల కంటే మృదు మధురమైన క్రీస్తు వాక్యములు. గత రెండు దినములు కూడా దేవుడు మనకి అటువంటి జుంటె తేనె దారుల కంటే మృదువైన మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములు. అంటే మరి మూడవ భాగంగా ఈ దినమున కూడా కొన్ని ఆధ్యాత్మికమైన మాటలతోటి మనల్ని ధైర్యపరిచి ముందడుగు వేసి మరి ఆయన యొక్క అడుగుజాడలు నడవడానికి సమయం ఇచ్చునుగాక. ఆమేన్. మొదటిగా క్రీస్తు కృపా మాధుర్యము. ఆయన కృపా సత్యం గలవాడు, ఆయన కృప ఆకాశం అంతా ఎత్తైనది. కీర్తన గ్రంథం 57 అధ్యాయం 9 వచన ప్రకారం. బలమునిచ్చినది, తృప్తి కలిగించినది. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 14 వచనం. అది అమూల్యమైనది. కీర్తన గ్రంథం 96 అధ్యాయం 7 వచన ప్రకారము. ప్రజలందరికీ రక్షణకరమైనది. తీతు పత్రిక 2 అధ్యాయం 1 వచన ప్రకారం. నిరంతరము నిలిచింది. కీర్తన గ్రంథం 136 అధ్యాయం. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. కీర్తన గ్రంథం 63 అధ్యాయం 3 వచన ప్రకారం. దేవుడు తన కృపతో మనలను కలుసుకుంటానని వాగ్దానం ఇస్తున్నారండి. కీర్తన గ్రంథం 59 అధ్యాయం 10 వచన ప్రకారం. నేను కృప గలవాడను గనుక కోపించును. ఇర్మియా గ్రంథం 13 అధ్యాయం 12 వచన ప్రకారంగా. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించినను మరొక వాగ్దానం కీర్తన గ్రంథం 32 అధ్యాయం 10 వచనంలో. తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడని అన్నాడు. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 11 వచన ప్రకారం. మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నామా అన్నది మన ప్రశ్నలు మనము పరిశీలన చేసుకొని మనము ఆయన కృప కొరకు కనిపెట్టి ఆయన యొక్క వాక్కులతోటి మనం కూడా ఆయన అడుగుజాడలు నడవడానికి దేవుడు ఇచ్చిన ఇటువంటి వాక్కులతోటి మనల్ని బలపరిచినందుకు ఆయనకి స్తోత్రములండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికలదిగాను కృపాసహితంగాను ఉండవలనని దేవుని యొక్క హెచ్చరిక అండి. కొలసి పత్రిక 4 అధ్యాయం 6 వచన ప్రకారం. ఇటు కృపాసహిత రుచితో మనము సంభాషించాలంటే ఆయన కృపాసనం యొద్ద చేరి ఆయన యందు నమ్మకించి కనిపెట్టుకొని ఉండుటయే మన కర్తవ్యము. ఆయన ఎక్కువగా కృపనిచ్చును. యాకోబు పత్రిక 4 అధ్యాయం 5 వచన ప్రకారం. ఆయన రక్షణకరమైన కృప మనకు ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక దురాశలను విసర్జించాలని శుభప్రదమైన నిరీక్షణను అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలనని బోధించుచున్నది. తీతుపత్రిక 2 అధ్యాయం 11 నుంచి 14 వచనములండి. అట్టి బోధన అమృతమైన కృపా మాధుర్యమైన వాక్యములను గ్రహించిన వారమే మనము మెలగాలండి. అప్పుడు ప్రభు క్రీస్తు కృపా మాధుర్యము అర్హత పొందగలుగుతాము, ఇతరులకు పంచగలుగుతాము, ఇతరులను బలపరచగలుగుతాము. రెండవదిగా క్రీస్తు సత్య సంపూర్ణ మాధుర్యము. క్రీస్తు ప్రభు సత్యవంతుడు అన్న నామం గలవాడు కదండి. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 11 వచన ప్రకారము. ఆయన సత్యసాక్షిగా ఉన్నవాడై నేనే సత్యము మార్గము జీవము అని సెలవిచ్చి ఉన్నారు. ఆయన సంధత అంతరిక్షమును అంటుచున్నది. ఆయన సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. కీర్తన గ్రంథము 57 అధ్యాయం 9 వచన ప్రకారం. అట్టి సత్య మాధుర్యం గల దేవుడు నా పిల్లలు సత్యమును అనుసరించి ఉంటారని వినుట నాకెంతో సంతోషం అని సెలవిచ్చి ఉన్నారు. సత్యము ప్రియమైనదిగా ఎంచుచున్నారు. జకర్యా గ్రంథము 8 అధ్యాయం 19 ప్రకారం. సత్యమును ప్రియముగా అనగా ఇష్టమైనదిగా ఎంచుట క్రీస్తును ప్రియముగా ఎంచుటయే. సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చేయను అని సత్యమున ఎవరైతే అనుసరిస్తారో వారు సాతాను దాస్య శృంఖలాల నుండి విడుదల కలుగునని బోధించుచున్నారు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సామెతల గ్రంథం 12 అధ్యాయం 22 వచన ప్రకారం. కనుక క్రీస్తు మాధుర్యాన్ని గ్రహించి క్రీస్తుకు ఇష్టలమై ఉండుటకు ఆయనయే రుచి చూడాలి, ఆయన యొద్దకు చేరాలి. ఆయన యొక్క మాటలను సంపూర్ణతను మనము పొందుకోవాలి. ఆయన మాధుర్యమును మనము పొందుకొని ఇతరులకు బోధించాలండి. ఆమేన్.